అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఎక్కడికో తెలుసా? దక్షిణ భారతదేశంలో మదురై నగరంలో కొలువైయున్న మీనాక్షి అమ్మవారి ఆలయానికి. ఇది కేవలం ఒక గుడి కాదండోయ్, ఒక అద్భుతమైన కళాఖండం. భక్తి, చరిత్ర, వాస్తుశిల్పం అన్నీ కలగలిసిన ఒక మహాప్రపంచం. మరింకెందుకు ఆలస్యం? పదండి, ఈ విశేషాలేంటో చూద్దాం. సరే, ముందుగా ఈ ఆలయం ఎంత పెద్దదో ఊహించుకోడానికి ప్రయత్నిద్దాం. దీన్ని గుడి అనడం కంటే ఓ చిన్నపాటి నగరమనడమే కరెక్టేమో. ఎందుకంటే లోపల వీధులుంటాయి, షాపులుంటాయి, ఎప్పుడూ జనంతో సందడిగా ఉంటుంది. అచ్చమొక సిటీలాగే. అవును, అక్షరాల 14 ఎకరాలు. ఊహించండి ఎంత పెద్దదో. ఇది సింగిల్ బిల్డింగ్ కాదు, లోపల ఎన్నో చిన్న చిన్న గుళ్ళు, పెద్ద పెద్ద మండపాలు, పవిత్రమైన కోనేర్లు. అబ్బో, ఇదో అద్భుతమైన ప్రపంచం. అందుకే ఈ ప్రాంగణంలో నడుస్తుంటే నిజంగా ఓ నగరంలో తిరుగుతున్నట్టే ఉంటుంది. మరి ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన మదురైకి ఈ యొక్క నిర్మాణం ఎలా ప్రాణం పోసింది, ఎలా దాని గుండెకాయలా మారింది? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే మనకు ఈ గుడి గొప్పతనం తెలుస్తుంది. ఇది కేవలం రాళ్ల కట్టడం కాదు, మదురై నగరానికి ఆత్మ లాంటిది. సరే, ఇక ఆలయాల్లోకి వెళ్లే ముందు మనల్ని దూరం నుంచే పలకరించే వాటి గురించి మాట్లాడుకోవాలి. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుండే ఆ అద్భుతమైన ప్రవేశద్వారాలు, అవే గోపురాలు. వీటినే గోపురం అంటారు. దక్షిణ భారతదేశంలో గుళ్లకి ఇవొక్క ప్రత్యేకమైన అడయాళం. భారీగా, ఎంతో అలంకరణతో ఉంటాయి. లోపల ఉన్న దైవ ప్రపంచంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నట్టు ఉంటాయివి. మీనాక్షి ఆలయానికి ఇలాంటివి 1, 2 కాదు, ఏకంగా 14 గోపురాలున్నాయి. ఆలోచించండి, ప్రతి గోపురం ఓ అద్భుతమైన కళాఖండం, దేనికదే ప్రత్యేకం. ఇక వాటి ఎత్తు గురించి చెప్పాలంటే నిజంగా ఆశ్చర్యపోతాం. అన్నింటికన్నా పొడవైన గోపురం సుమారు 170 అడుగుల ఎత్తుంటుంది. అంటే దాదాపు ఒక 15 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు. చూస్తుంటే నిజంగా ఆకాశాన్ని అంటుతున్నట్టే ఉంటాయి. ఈ పెద్ద పెద్ద గోపురాల మీద అంగుళం కూడా ఖాళీ లేకుండా వేల వేల రంగురంగుల శిల్పాలు చెక్కారు. దేవతలు, దేవతల రూపాలు, పురాణాలోని కథలు అన్నీ ఈ శిల్పాల్లో ప్రాణం పోసుకున్నట్టు కనిపిస్తాయి. నిజానికి ప్రతి శిల్పం మనకో కథ చెప్తుంది. ఇక గోపురాలు దాటుకుని లోపలికి వెళ్దాం పదండి. అక్కడ మనకోసం మరో అద్భుతం ఎదురుచూస్తుంది. అదే 1000 స్తంభాల మండపం. పేరుకు తగ్గట్టే 1000 స్తంభాలు. ఎవరో అన్నట్టు ఇక్కడి ప్రతి స్తంభం మీద చెక్కిన శిల్పాలు చూస్తే ఆనాటి మన కళాకారుల నైపుణ్యానికి నిజంగా సలాం కొట్టాలి. మరి ఇంతటి అద్భుతమైన గుడి చరిత్రేంటి? ఇది ఈనాటిది కాదు, 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది దీనికి. మొదట పాండ్యరాజులు దీన్ని కట్టారు. ఆ తర్వాత 16, 17 శతాబ్దాల్లో నాయకరాజులు దీన్ని ఇంకా పెద్దదిగా, ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకే ఇన్ని వందలేళ్ల తర్వాత కూడా ఇదొక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా, ఒక సాంస్కృతిక కేంద్రంగా వెలుగుపోతూనే ఉంది. సరే, ఇప్పటిదాకా గుడి నిర్మాణం, దాని గొప్పదనం చూశాం. కాని ఈ రాళ్ల వెనుక ఓ కథ ఉంది. ఈ ఆలయానికి ప్రాణం పోసిన ఆ దేవత కథ. అసలు ఈ ఆలయానికి మీనాక్షి ఆలయం అనే పేరెందుకొచ్చింది? ఆ కథేంటో తెలుసుకుందామా? మీనాక్షిదేవి కథ చాలా విలక్షణమైనది. ఆమె ఒక పాండ్యరాజుకు 3 స్తనాలతో పుట్టిందట. ఆమె పుట్టినప్పుడే ఓ ఆకాశవాణి వినిపిస్తోంది, ఆమె ప్రపంచాన్ని జయిస్తుందని. అనుకున్నట్టే ఆమె ఒక గొప్ప యోధురాలిగా పెరిగి దిగ్విజయ యాత్రకు బయల్దేరుకుంది. అలా వెళ్తున్నప్పుడు కైలాసంలో గొప్ప శివుణ్ణి ఎదుర్కొంటుంది. ఆయన్ని చూడగానే ఆమె 3వ స్తనం అదృశ్యమవుతుంది. అప్పుడే తన విధి ఏంటో ఆమెకు తెలుస్తుంది. ఆ శివుడే తన భర్త అని. ఆ తర్వాత ఆయనే సుందరేశ్వరుడిగా మారి ఆమెను పెళ్లి చేసుకుంటారు. సాధారణంగా శివాలయాల్లో శివుడికే కదా ప్రాధాన్యముంటుంది. కాని ఇక్కడే ఉంది అసలు విశేషం. ఈ ఆలయం ప్రత్యేకంగా మీనాక్షి అమ్మవారికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తోంది. అంటే స్త్రీ శక్తికి పట్టం కడుతోంది. ఈ ఒక్క కారణం చాలు ఈ గుడి ఎంత ప్రత్యేకమైనదో చెప్పడానికి. మరి ఆ పురాణంలో జరిగిన ఆ దివ్యమైన పెళ్ళి ఇప్పటికీ ప్రతి ఏటా ఓ పెద్ద పండగలా జరుపుకుంటారని తెలుసా? ఆ పండగలో ఆనాటి కథ, ఈనాటి వాస్తవం రెండూ కలిసిపోతాయి. ఆ పండగ పేరే చిత్రై ఉత్సవం. ప్రతి సంవత్సరం ఆ మీనాక్షి అమ్మవారికి, సుందరేశ్వరుడికి మళ్లీ పెళ్లి చేస్తారు.
ఎంత వైభవంగా చేస్తారంటే ఆ పురాణ కథను కళ్ళారా చూస్తున్నట్టే ఉంటుంది. భక్తులకిదో మరిచిపోలేని అనుభూతి. ఇదేదో చిన్న పండగ అనుకోకండి. దక్షిణ భారతదేశంలో జరిగే అతిపెద్ద పండగల్లో ఇది ఒకటి. లక్షల మంది భక్తులొస్తారు. ఆ సమయంలో మధురై నగరం మొత్తం ఊరేగింపులతో, అలంకరణలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడిపోతుంది. సిటీ మొత్తం ఒక పెళ్లిపందిరిలా మారిపోతుంది. సో ఇప్పటిదాకా మనం చూసింది బట్టి ఏమర్థమవుతోంది? ఈ మీనాక్షి ఆలయం కేవలం పూజలు చేసే చోటు మాత్రమే కాదు, అంతకు మించి ఇదొక గొప్ప సాంస్కృతిక, చారిత్రక కేంద్రం. చెప్పాలంటే ఈ గుడికి 2 ముఖాలున్నాయన్నమాట. ఒకటి భక్తుల కోసం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. రెండవది ద్రావిడ వాస్తుశిల్పానికి, తమిళ కళలకు, చరిత్రకు ఒక నిలువుటద్దం. అందుకే ఇది అంత ప్రత్యేకం. అటు మతపరంగా, ఇటు సాంస్కృతికంగా రెండింటికీ ఇది ఒక పెద్ద దిక్సూచిలాంటిది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక చోటు, ఒకే ఒక నిర్మాణం, ఒకేసారి భక్తిని, కళని, చరిత్రని ఇంత గొప్పగా ఎలా నిలుపుకోగలుగుతోంది? ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుతూ మీనాక్షి ఆలయం మనకు అందిస్తున్న ఈ అద్భుతమైన వారసత్వం గురించి ఆలోచిస్తూ ఈ ప్రయాణాన్ని ముగిద్దాం.